ఓపెన్ చేయాలి అంటే ఈ లింక్ మీద అలా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత పైన మనకు 3 లైన్స్ కనిపిస్తుంది కదా, దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత లాగిన్ అని వస్తుంది మీకు. సో ఇలా లాగిన్ చేయండి. ఒకవేళ మీరు వచ్చేసి కొత్తగా లాగిన్ అయ్యే వాళ్ళు ఉంటే ఇక్కడ మీ పేరు అనేది వస్తుంది. ఓకేనా? సో ఆ పేరు మీద టచ్ చేయండి, లేదంటే లాగిన్ ఇలా అవ్వండి. సో లాగిన్ మీద టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసిందంటే ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో మన ఈమెయిల్ ఐడి ఇచ్చేయాలి. సో ఇలా ఈమెయిల్ ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ అయితే ఇచ్చేయాలి. ఓకేనా? ఇలా ఈమెయిల్ ఐడిని పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత రిమెంబర్ మీ అని చెప్పేసి అక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత లాగిన్ మీద టచ్ చేయండి. సో మనకు వచ్చేసి ఇలా లాగిన్ అయితే అయిపోతుంది. ఓకేనా? సో ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఈ రోజు ఎంత ఇన్కమ్ ఎర్నింగ్ చేశారు అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దాంతో పాటు వచ్చేసిందంటే ఇక్కడ పైన 3 లైన్స్ కనిపిస్తుంది కదా, 3 లైన్స్ మీద ఇలా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డాష్ బోర్డ్ ప్రొఫైల్ అని చెప్పేసి వస్తుంది. ఆ ప్రొఫైల్ మీద ఇలా టచ్ చేయండి. టచ్ చేసేసి ఇక్కడ పైనుంచి మొత్తం లాస్ట్ కిందికి రండి. కిందికి వస్తే ఇక్కడ వచ్చేసిందంటే మీకు జెండర్ అని కనిపిస్తుంది కదా, మీరు మేల్ ఉంటే మేల్ పెట్టేసుకోండి, ఫీమేల్ ఉంటే ఫీమేల్ అని పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూజ్ యువర్ ఫైల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ చూజ్ యువర్ ఫైల్ మీద వచ్చేసి టచ్ చేసేసి మీరు ఏ ఫోటో పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని కింద సేవ్ చేంజ్ మీద టచ్ చేయండి. సో మీకు వచ్చేసి అక్కడ ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట ఆ ఫోటో. ఇక్కడ వచ్చేసి డిపి ఎడ్యుకేషన్ పక్కన మీకు ప్రో ప్యాకేజ్ పక్కన కనిపిస్తుంది కదా, ఎడ్యుకేషన్ పక్కన అక్కడ వచ్చేసింది అంటే మీకు ఆ ఫోటో అనేది కనిపించేస్తుంది. నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే సో ఇలా టచ్ చేసిన తర్వాత ఇక్కడ కింద వచ్చేసి ఇక్కడ లీడర్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా మీకు. సో లీడర్ బోర్డ్ మీద ఇలా టచ్ చేయండి. టచ్ చేసినప్పుడు మనకు వచ్చేసిందంటే ఎవరెవరు ఈ రోజు ఎంత ఇన్కమ్ ఎర్నింగ్ చేశారు మన టీం నుంచి అని ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ రోజుది ఇది. సో కొంచెం ఇలా కింద స్క్రోల్ చేసామనుకో సో లాస్ట్ 7 డేస్ నుంచి కనిపిస్తుంటది. ఇలా ఇంకా కొంచెం స్క్రోల్ చేసామనుకో మనం లాస్ట్ 1 మంత్ నుంచి కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఎవరెవరు ఎంత ఇలా ఇంకా స్క్రోల్ చేస్తే ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఆల్ టైం నుంచి కనిపిస్తుంటది అనమాట, ఎవరెవరు ఎంత ఇన్కమ్ ఎర్నింగ్ చేశారు అనేది. ఇలా వచ్చేసి మనం డైలీ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చేయాల్సింది వచ్చేసి ఏంటంటే ఇక్కడ నుంచి కిందకి రావాలి. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ మై కోర్సెస్ అని చెప్పేసి ఉంది కదా, ఈ మై కోర్సెస్ ని టచ్ చేయండి. కింది నుంచి లాస్ట్ నుంచి థర్డ్, సో సర్టిఫికేట్ పై నుంచి థర్డ్ మై కోర్సెస్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మనకి వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి ఎందుకు ఓపెన్ అవుతుందంటే మనకి ఇంకా నెక్స్ట్ 2 months లో వచ్చేసి ఢిల్లీ ట్రిప్ అనేది ఉంది. ఓకేనా? సో ఎవరైతే మంచిగా వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ ఢిల్లీ ట్రిప్ కి మన కంపెనీ వాళ్ళు తీసుకెళ్తారు. మొత్తం ఫ్రీ అన్నమాట, మనం ₹1 కూడా పే చేయాల్సిందే అవసరం ఉండదు. ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మరి ఇంటికి వచ్చేంత వరకు అక్కడ ఫుడ్ బెడ్ మొత్తం కంపెనీ చూయించుకుంటది, మొత్తం కంపెనీ భరించుకుంటది. మీరు ₹1 కూడా జేబు నుంచి పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇది క్యాన్సిల్ చేసేద్దాము. సో ఇక్కడ వచ్చేసిందంటే మనకు ఈ కోర్సెస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి అప్లికేట్ మార్కెటింగ్ అని చెప్పేసి, ఫేస్బుక్ మార్కెటింగ్ అని చెప్పేసి, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అని చెప్పేసి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పేసి, ఇక్కడ యూట్యూబ్ మిస్ట్రీ అని చెప్పేసి, ఇక్కడ ఎస్సీఓ తెలుగు అని, గూగుల్ యాడ్స్ అని. సో ఇలా వచ్చేసి మీకు కనిపిస్తుంటుంది. క్యాన్వా మాస్టరీ, వీడియో ఎడిటింగ్, సో ఫ్రీలాన్సింగ్, ఇలా ఇక్కడ వచ్చేసి మనకి వచ్చేసి ఇలా కోర్సెస్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రో ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకు ఫుల్ కోర్సెస్ అనేది రావడం జరుగుతుంది. సో వేరే ప్రో ప్యాకేజ్ కూడా వేరే ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి వచ్చేసిందంటే కొన్ని కోర్సెస్ మాత్రమే ఓపెన్ అవుతుంది, కొన్ని కోర్సెస్ అనేది ఓపెన్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు ఏ కోర్సెస్ అయితే ఉంటుందో ఆ కోర్సెస్ మాత్రమే ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి మనం ఇలా పే చేసి చూసుకోవచ్చు. సో ఇలా టచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మనకు ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి వచ్చేసి మనం ఏ ప్యాకేజ్ కావాలో ఆ కోర్స్ అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ తెలుగు ఆఫ్లెట్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇలా వచ్చేసి మనం ప్లే చేసి చూసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే అయిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీన్ని టచ్ చేసిన తర్వాత మనకి వచ్చేసి అంటే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి అనేది అంటే దీన్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ యువర్ టైప్ ఆఫ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ టైప్ ఆఫ్ మీద మీరు ఇలా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. లేదు నేను యూపీఐ ఇస్తా అంటే యూపీఐ మీద ఇలా టచ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకు ఫోన్ పే యూపీఐ ఐడి అయినా లేదంటే మనకు జీపే అయినా యూపీఐ ఐడి ఇక్కడ ఇచ్చేయాలి. యూపీఐ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సెండ్ ఓటీపీ మీద టచ్ చేయండి. టచ్ చేసినప్పుడు మీకు ఈమెయిల్లో వచ్చేసి ఓటీపీ వెళ్తుంది. మీ ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్లో వచ్చేసి మీకు ఓటీపీ అనేది వెళ్తుంది. ఓకేనా? ఓటీపీ వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే అక్కడ నుంచి ఆ ఓటీపీ వచ్చేసి మనకి ఇక్కడ టైప్ చేసేయండి. సో అది సెండ్ కొట్టేసిన తర్వాత సెండ్ మన బ్యాంక్ డీటెయిల్స్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. మీరు వచ్చేసి మీ అకౌంట్ నెంబర్ ఇచ్చిన సేమ్ ప్రాసెస్ ఉంటుంది, యూపీఐ ఐడి ఇచ్చిన సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఏదైనా ఇచ్చుకోవచ్చు మీరు. మన బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలంటే బ్యాంక్ అకౌంట్ ఇచ్చుకోవచ్చు, యూపీఐ ఐడి ఇవ్వాలంటే యూపీఐ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం చేయాల్సింది ఇక్కడ కేవైసీ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది మనకు. ఓకేనా?
కేవైసీ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. ఆ కేవైసీ డీటెయిల్స్ మీద ఇలా టచ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి అప్డేట్ యువర్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ టైప్ ఆఫ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. మీ ఆధార్ కార్డు ఉంటే మీ ఆధార్ కార్డు ఇచ్చేయండి, మీ పాన్ కార్డు ఉంటే మీ పాన్ కార్డు అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత సేవ్ అనేది చేసేసుకోండి. ఓకేనా. సో ఇలా టచ్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది ఆధార్ అండ్ మీ ఆధార్ కార్డ్ నేమ్ ఇవన్నీ అడుగుతుంది. సో ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మా ఆధార్ ఫోటో పెట్టేసుకోవాలి. ఒకవేళ మీ పాన్ కార్డు ఉంటే పాన్ కార్డ్ ఫొటోస్ అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా. సో ఈ ప్రాసెస్ కూడా అయిపోయింది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే మనం ఎలా ఓపెన్ చేయాలి ఏందని చెప్పేసి మీరైతే తెలిసేసుకున్నారు కదా. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి అని చెప్పేసి నేను చెప్తాను. సో మీరు వచ్చేసి ఏంటంటే ఇక్కడ టచ్ చేసిన తర్వాత ఇక్కడ కోర్సెస్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ కోర్సెస్ దగ్గర వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి మీరు కొన్ని కోర్సెస్ అనేది చూడండి, వీడియోస్ అనేది చూడండి. చూసిన తర్వాత మీరు అనేది నాకు మెసేజ్ చేయండి. ఓకేనా. సో మీ అందరికీ క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఎలా అనేది నెక్స్ట్ ప్రాసెస్ అనేది నేను చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో నీకు ఎందుకు పెడుతున్నానంటే మనకి ఈరోజు జూమ్ అనేది లేదు. సో ఈ రోజు వచ్చేసి బేసిక్, ఎందుకంటే జూమ్ అనేది ఓపెన్ అవ్వట్లేదు ఈ రోజు. సో అందుకని చెప్పేసి మీ అందరికీ చెప్పడానికి అవ్వదు కాబట్టి నేను వచ్చేసి డైరెక్ట్ మీకు వీడియో చేసి అయితే పెడుతున్నాను. దాని తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ డిజిటల్ మార్కెటింగ్ గురించి నేర్చుకున్నాము నెక్స్ట్ సెక్షన్ లో. దాని వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తాను. నేను ఎలా పోస్ట్ చేస్తాను అనేది ఈ వీడియో చూసిన తర్వాత నేను రేపు మార్నింగ్, ఈ రోజు ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా కదా, రేపు వచ్చేసిందంటే అది మీకు నేను మీకు పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లో మనం వీడియో ఎలా ఎడిట్ చేయాలి, ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి, మనం ఎలా అప్లోడ్ చేయాలని చెప్పేసి అది నేను క్లారిటీగా మీకు నెక్స్ట్ సెక్షన్ లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మీరు చేయాల్సింది వచ్చేసిందంటే ఇది. సో ఇక్కడ మీ టాప్ లో కూడా చూసుకోండి. సో మనమే ఉంటాము, మన టీం వాళ్ళదే ఉంటుంది ఇక్కడ టాప్ లో కూడా. ఓకేనా. సో ఇక్కడ టాప్ వచ్చేసి నా ఎర్నింగ్స్ ఉన్నాయి ఈ రోజు 5580 రూపీస్. ఇదంతా మన టీం వాళ్ళే అన్నమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీకు అందరికీ క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎవరికి అర్థం కాకపోతే నాకైతే ఫోన్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి మీకు ఏం అర్థం కాలేదు అనేది. నేను దాని గురించి అయితే మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు మనకు నైట్ జూమ్ సెక్షన్ అనేది లేదు. జూమ్ సెక్షన్ లో కూడా ఈ రోజు మీకు అందరికీ కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి బేసిక్ ఇదే చెప్పడం ఉంటుంది. సో నేను వచ్చేసి ఏంటంటే రికార్డింగ్ చేసి అయితే మీకు పంపిస్తున్నాను. ఓకేనా. సో మీరు వచ్చేసి అందరూ ఇది వచ్చేసి ఫిల్ చేసుకోండి. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్.